నమస్తే. యువ సంగ్రామ సదస్సు పైన చాలా చర్చ జరుగుతుంది. ప్రభుత్వ విపు వీళ్ళ ఎలాగన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క అంటూ కేటీఆర్ సవాల్ విస్తా ఉన్నాడు. 70,000 ఉద్యోగ నోటిఫికేషన్లు కనుక ఇచ్చినట్టు చూపిస్తే రాజకీయ సన్యాసానికి సిద్ధం అంటున్నారు. మీరు సిద్ధమా ఈ సవాల్కి? రేపు వచ్చే అసెంబ్లీలో దమ్ము ధైర్యం ఉంటే మరి గత 10 ఏళ్ళుగా అధికారంలో ఉండి ఏ మేలుగా పెట్టిండు, మీరు చేసిన అప్పులు మీరు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ఇవాళ 67,734 ఉద్యోగాలు మేము ఇస్తే దాని మీద డ్రామారావు కొత్త డ్రామాలు నేర్పుతున్నాడు. తెలంగాణ ప్రజల్ని అంగిలా గుడవీకినాక మళ్ళీ తెలంగాణ యువత గుర్తొచ్చింది. ఇలా ఎల్బీ నగర్లో ఏ ముఖం పెట్టుకో మీటింగ్ పెట్టినాం, అది యువత మీటింగా, నిరుద్యోగుల మీటింగా, పేడ్ ఆర్టిస్టులతోటి మీటింగ్ పెట్టి ఇలా నిరుద్యోగుల మీటింగ్ అంటున్నావు. అదే ఎల్బీ నగర్ సాక్షిగా శ్రీకాంతాచారి చనిపోతే కనీసం ఆ శ్రీకాంతాచారిని గుర్తు చేయని దుర్మార్గుడివి. శ్రీకాంతాచారి తొలి అమరుడితోటే ఇవాళ తెలంగాణలో ఇవాళ బలిదానాలు ఏర్పడ్డాయి. ఆ బలిదానాలు చరించి తల్లి సోనియమ్మ మిగులు బడ్జెట్ తోటి తెలంగాణ ఇస్తే మిగులు బడ్జెట్లో మీ అయ్యా, నువ్వు, నీ బావ, నీ చెల్లె అందరూ పదవులు అనుభవించి ఆ రోజు నిరుద్యోగులను పట్టించుకొని నువ్వు ఇవాళ నీ అంగిలా కూడా వికినాక నిరుద్యోగులు గుర్తొచ్చిరా. అసలు పేడ్ ఆర్టిస్టులతో ఏం చేయాలనుకుంటున్నావు? ఇలా ప్రజాపాలన ద్వారా ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఇక్కడ రైతులు కానీ, ఇక్కడ మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ మీరు నింపనటువంటి జాబులు, మీరు అయిన డిఎస్సి, మీరు అయినటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 ద్వారా ఇవాళ పోలీస్ జాబులు కానీ, ఇవాళ అవుట్సోర్స్ జాబులు కానీ ఎన్నో ఇస్తుంటే దీన్ని చూసి ఓర్వలేక మళ్ళీ తెలంగాణలో అగ్గి రాగించాలి, యువతను రెచ్చగొట్టాలి. గతంలో యువతను రెచ్చగొట్టి ఏదైతే శ్రీకాంతాచారి కానీ, యాదిరెడ్డి కానీ వాళ్ళ బలిదానాలకు మీరు కారణమయ్యారు కదా. ఆ రోజు మీ కల్వకుంట్ల కుటుంబంలో కానీ, హరీష్ రావు కుటుంబంలో కానీ చనిపోయారా? వాళ్ళ చావులను మీరు ఎంజాయ్ చేసిన వాళ్ళు ఇవాళ తెలంగాణ ఉద్యమకాలను మర్చిపోయారు, తెలంగాణ కవులను కళాకారులు మర్చిపోయారు. ఎన్నడన్నా మీరు అధికారం ఉన్నప్పుడు ఏమన్నా గుర్తించిరా? సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్న కేటీఆర్, తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టి ఇప్పటికే నీ అంగిలా గుడవికి ఇంట్లో కూర్చోబెట్టినాక మళ్ళీ పేడ్ ఆర్టిస్ట్తో ఉద్యమాలు చేద్దామని చూస్తున్నావు. తెలంగాణ ప్రజలు రెచ్చగొట్టాలంటున్నావు. తెలంగాణ యువతకు ఒకటే చెప్తున్నాం, తెలంగాణ యువత మీరు మేల్కొనండి. ఇలా మీ మార్పు ద్వారా తెలంగాణలో ప్రజాపాలన వచ్చింది. ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి ద్వారా మీరు కొట్లాడి మీరు చర్చలకు సిద్ధము, మీరు ఏదంటే అది సాధించుకోవచ్చు. కానీ ఈ ట్రాప్లో పడి మళ్ళీ తెలంగాణలో అలజడి సృష్టించాలని చూస్తున్న డ్రామాలకు పులి స్టాప్ పెట్టాలి. ఎండ్రీని దాగాలని ముఖ్యమంత్రి నిరుద్యోగులను విమర్శించాడు, కామెంట్ చేసాడు. గన్మెన్లు లేకుండా దమ్ముంటే బయటికి రా, నిరుద్యోగులే తేలుస్తారు, ఎవరు బ్రతకాలనో ఎవరు బతకొద్దో చెప్తా ఉన్నారు. ప్రజాపాలన ద్వారా మా గౌరవ ముఖ్యమంత్రి నిత్యం ఒక మీటింగ్ పెట్టి నిత్యం ప్రజలలో ఉంటున్నాడు. మాకు సెక్యూరిటీ కావాల్సిన అవసరం లేదు, ప్రజలే మేము సెక్యూరిటీ, ప్రజలతోటే తిరుగుతున్నాం. కాబట్టి మా ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు కానీ, మంత్రులు కానీ రోజు ఒక తీరుగా ఇవాళ చూడండి, గాయకుడు ఇలా ఆయన గట్కేశ్వర్ దగ్గర ఇప్పుడే మా ముఖ్యమంత్రి గారు వెళ్తే ఏడన్నా ఉద్యమకాలను గుర్తించిరా, కవులను గుర్తించిరా? దేంట్లో కూడా మీరు సక్సెస్ కాలేదు. రెచ్చగొట్టాలి, రాజకీయాలు చేయాలి. ఆ రోజు అగ్గిపెట్టారావు, మరి ఆయన పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపుల్లి దొరకలే. అందుకే అగ్గిపుల్లారావు ఒక దిక్కు, ఈ ఒక దిక్కు డ్రామాలు చేస్తూ తప్ప తెలంగాణ ప్రజలకు వీళ్ళ వల్ల ఒరిగింది లేదు. తెలంగాణ సంపదను దాచుకొని వాళ్ళ సోషల్ మీడియా ద్వారా, వాళ్ళ పింక్ మీడియా ద్వారా ఇవాళ ప్రజలను మళ్ళొక్కసారి రెచ్చగొట్టి ప్రజాప్రభుత్వాన్ని అప్రత్యక్షపాలు చేయాలనుకుంటున్నారు. కానీ ప్రజలు మా వైపు ఉన్నారు. తప్పకుండా 2034 వరకు కూడా ఈ ప్రజాపాలన మా గౌరవ ముఖ్యమంత్రి పాలన ఉంటుంది. థ్యాంక్ సో మచ్. సో ఇదైతే సవాలు విసరడం కాదు, అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాము, ఎన్ని ఇవ్వబోతున్నాం అనేటువంటి వాటి మీద ఖచ్చితంగా డిస్కషన్ చేద్దామంటూ కూడా విప్పు బీర్లయ్య గారు కేటీఆర్కు సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం, రాబోయే వర్షాకాలపు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరగబోతున్నట్టు తెలుస్తోంది. మరి నిజంగా ఈ సవాల్ను స్వీకరిస్తారా? అసెంబ్లీలో ఉద్యోగ నోటిఫికేషన్ల మీద కేటీఆర్ చర్చ పెట్టబోతుందా? ఏం జరగబోతుంది అనేది కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, అసెంబ్లీ.